దేవుణ్ణి మనం నమ్ముకున్నాం, మరి కార్యం ఏంటి జరగడం లేదే? దేవునిలో పొరపాటు ఉందా? దేవునిలో పొరపాటు లేదు. మనలోనే, మన నమ్మకంలోనే, మన మారుమనసు అనుభవములోనే, మన జీవితంలోనే ఎక్కడో పొరపాటు ఉంది. వి హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్స్. మనల్ని మనం పరీక్షించుకుంటే తప్ప దేవుడు తెలపడా. ప్రభా షో మీ, నాకు చూపించు. నేనెందుకు ప్రార్థనకు జవాబు పొందుకోలేకపోతా ఉన్నా? నేనెందుకు పదే పదే పడిపోతా ఉన్నా? నేనెందుకు స్థిరమైన విశ్వాసిగా, కదలలేని విశ్వాసిగా, పాపమును జయించి విశ్వాసిగా, పరిశుద్ధతను వంట పట్టించుకుంటే పరిశుద్ధుడిగా నేను ఎందుకు బ్రతకలేకపోతా ఉన్నా? నాకెందుకు సాధ్యం కాకుండా ఉంది? ఏడుస్తూ ఉన్నారు చాలామంది యవనస్తులు. 1:30కు ఫోన్ చేసినాడు రాత్రి, అన్నా ఆదివారం నేను బల్ల దగ్గర ప్రార్థన చేసి బల్ల తీసుకున్నాను, తప్పు ఒప్పుకొని, ఈరోజు మంగళవారం మళ్ళా పడిపోయానన్నా నేను. కైండ్లీ ప్రే ఫర్ మీ, కైండ్లీ హెల్ప్ మీ. తమ్ముడు, నేనేమి హెల్ప్ చేయలేను, ప్రభువే నీకు హెల్ప్ చేస్తాడు. యోసేపుకు సాధ్యమైంది పవిత్రమైన జీవితం. దానియేలుకు, శద్రకు, మేషకు, అబేద్నెగోకు సాధ్యమైంది ప్రత్యేకమైన జీవితం. పరాయి దేశంలో పాపము చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినా యవనస్తురాలు వైధవ్యములు ఉంది, విధవరాలుగా ఉంది, పాపం చేస్తే పట్టుకునే నాదుడు లేదు రూతుకు. తన మంచి ప్రవర్తన కలిగి జీవించింది పరాయి దేశంలో. నువ్వెందుకు బ్రతకూడదు తమ్ముడు? సాధించు. సాధన ద్వారా ఏదైనా వచ్చింది బలహీనత, నాకెందుకు ఈ పాపం, నాకెందుకు ఈ చెడు, ఒక్కసారి అట్లా రా బయటికి. అందుకే ఇంద్రియ నిగ్రహ శక్తి, సెల్ఫ్ కంట్రోల్ చాలా ప్రాముఖ్యమైనది. ఇది లోపించింది. యవనస్తులకే కాదు, ప్రతి ఒక్కరికి ఇది అవసరం. ఒక్కటే, నేను నా సొత్తు కాదు. 1 కొరింథీ 6:19 ప్రకారము నేను దేవుని ఆలయమై ఉన్నాను. ఈ చేతులు నావి కాదు, ఈ శరీరం నాది కాదు. యోసేపు వలె భయం ఉండాలి. పాపం అంటే, పాపానికి భయపడ్డాడు, పారిపోయినాడు. దేవుడంటే భయం ఉంది, పాపం చేస్తే శిక్ష ఉంది అన్న గ్రహింపు మనకు తెలుసు. అయినా కూడా పాప ఊబిలో చిక్కుకుంటా ఉన్నాం. అపోస్తలుడైన పౌలు రక్షణ పొందినాడు, ఉపవాసముతో ప్రార్థించే అనుభవం ఉంది. తర్వాత ఆయన తోటి సహోదరులతో ఫెలోషిప్. అన్న మన ఫెలోషిప్ ఎవరితో ఉంది? ఇంట్లో, చదువుకునే చోట, ఉద్యోగం చేసే చోట, మనం నివసిస్తున్నటువంటి వీధిలో విశ్వాసులతోనే మన సహవాసం ఉందా? ఎవరితో ఎన్ని గంటలు మాట్లాడుతున్నావు చెల్లి? నువ్వు విశ్వాసతోనే మాట్లాడుతున్నావా? నీ యొక్క ఫ్రెండ్షిప్ ఎవరితో ఉంది తమ్ముడు? ఒక యవనస్తుడుగా విశ్వాసతోనే ఉందా? నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, కానీ ఇది అపోస్తలుడైన పౌలు ఏమంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, దుష్ట సాంగత్యము మంచి నడవడికను